ప్రైజుల దేవుడికి స్తోత్రం. ప్రేమ పెట్టారా? బైబిల్లోనూ ఓ మాట ఉంది, అది చెప్పాలని ఆశపడుతున్నాను. మనం జాగ్రత్తగా విని ఈ బైబిల్ సారంగా గ్రహిస్తే ఎంతైనా మన హృదయములో సమాధానం, మార్పుడు వస్తుంది. మన గుడారంలో ఉండవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. గుడారంకి వెళ్తున్నాం, మన గుడారికి వెళ్ళినప్పుడు ఎలాగుంటున్నాం? దేవుని స్తుతించే విధానం ఉంటున్నామా? మత్తులై ఉంటున్నామా? గుడారులో చాలా మంది కూడా ఇంటికి నిర్మించి గుడారములు మత్తులై ఉంటున్నారు. అది ప్రార్థన స్థలం, ప్రార్థన గుడారం అనుకోవాలి. ఇక్కడ పాత నిబంధనలకు వెళ్తే నోబు కాలంలోనూ దాసరక్షము తీసే తోట ఉంది. అక్కడ తోట ఉన్నప్పుడు అది భుజించుకుని మత్తులై ఉన్నారట. అది మత్తులై ఉండి ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో ఈ వాక్యం రాయబడిందంటే ఆదికాండము 9 ఇక్కడ 20 వచ్చులకు వెళ్తే, నోబు వ్యవసాయమును చేయు వారు ఆరంభించిన దాసరసము తోట వేసెను. పిరిమెట్ట దాసరసమును తాగి మత్తులై ఆ గుడారంలో వస్త్రహీనులుగా ఉన్నారు. ఎవరు వస్త్రహీనులు ఉన్నారు? కనానైన తండ్రి, ఓమ తండ్రి వస్త్రహీనులై ఉన్నారు. ఈ కనాను తండ్రి అయినా, ఆము తండ్రి అయినా అలా పిరిమెట్టగా ఇద్దరు సహోదరులకు సంగతి తెలిసింది, మత్తులై ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు? నోబు కాలంలోనూ కొంతమంది చూస్తుంటే మరి జల సమూహం వచ్చిన కొంతమంది రక్షించబడ్డారు. వీళ్ళు మత్తులై ఉండిపోయారు. రైండి, ఈ జల సమూహం వచ్చేస్తుంది రైండి అంటే వాళ్ళు మత్తులై ఉండిపోయారు తప్ప కానీ అలా వినిపించుకోలే. సాతా ఊబులో ఉండిపోయారు. దేవుడి క్రియ లేదు. ఈ గుడారం ఉంది. ఈ గుడారంలో నివసించే మార్గము మనం ఎలా ఉండాలి, ఏ రకంగా నడవాలని మనం ఆలోచిస్తే ఇది చాలా బైబిల్లో చెప్పే గుణపాఠం. మరి పాత నిబంధనలో మాట ఉంది, కొత్త నిబంధనలో ఇంకో మాట ఉంది. అది కూడా చెప్తాను. ఎపిసి పత్రికలోను 5 ఇక్కడ 18లోకి వెళ్తే చూడండి, ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ఆనాడు దేవుడు ఆదాము అవ్వ ప్రారంభించాడు. ఆనాడు ఈ లేఖంలో రాయబడి ప్రకారంగా అన్ని పళ్ళు తినండి, ఆ ఒక్క పండు ముట్టుకోవద్దన్నారు. అప్పుడే అవ్వ ఏం చేసింది? ఏమవుద్దులే అని తినేసింది. తినేసిన అప్పుడు దేవుడు ఏం చేశాడు? చెప్పిన ప్రకారం నడవల. ఆదాము చెప్పినా అన్ని తిన్నా ఊటి ముట్టుకోతేని మరి చెప్పిన వెళ్ళిన దేవుడు మాట్లాడింది వేరు. ఏమవుద్దులని తినేశారు, శాపగ్రస్తులైపోయారు. జీవితాలు కూడా మత్తులై ఉంటారు. ఆ మత్తులో ఉన్న పదార్థము ఏమిటో తెలుసుకోవాలి. ఈరోజు జీవితాలు ఏమిటంటే ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారముగా మీరు దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోండి. మన మద్యంతో మత్తులై ఉండకండి. ఇక్కడ ఏముందండి? మద్యముతో మత్తులై ఉండకండి, దానికి దురార్పానములకు కలదు. అయితే ఆత్మపూర్ణములై ఉండాలి. ఆత్మ సంపూర్ణములు. ఆత్మ నీకు ప్రేమించాడు. ఆత్మ ఎలా ప్రేమించాడు? నీ ఆత్మ కుంగిపోయింది. నువ్వు హృదయంలో చెడు మార్గంలో ఉండిపోయావు, చెడు ఆలోచన ఉండిపోయావు. కనుక ఆత్మలు మత్తులై ఉండకూడదు. దేవుడి విశ్వాసాలుగా నడిపించే జ్ఞానం తలుచుకోవాలి. ఈ విషయం ఏం చెప్తుందంటే మనం దురాసన కాదు, దేవుడి మాట, దేవుడి క్రియ నడుచుకోవాలని ఈ సత్యముతో మనం ఉండాలి. ఈ ఆత్మ పూర్ణమై ఉండాలి, ఆత్మ సంపూర్ణంగా ఉండాలి. మన రక్షణకర్త దేవుడు యేసుక్రీస్తు మనందరికీ ప్రేమించాడు. ప్రేమించాడు. మనం ఏ రకంగా నివసిస్తున్నాం? మత్తులై ఉండకూడదు నీ గుడారంలో. అలా వస్తే నీ జీవితంలో ఏమైపోతుందంటే చాలా దురాస్పాదములు దూరమైపోతుంది. ఈ వాక్యం ఏం చెప్తుందంటే నీ సిద్ధముగా, నీ ఇష్టముగా నడిపించే స్వరం నడిపించాలి. ఆత్మసంధములాగా ఉండినట్లుగా ధరింపజేయాలి. ఈ వాక్యము అనేక బిడ్డల కోసం రక్షణ ధరింపచేసి ఈ వాక్యము
అనేక బిడ్డలకి నడిపించాలి. మరి సంపూర్ణంగా ఉండే స్వరము, సంపూర్ణంగా ఉండే సహకారము, సంపూర్ణంగా ఉండి మన విశేషముగా సంగీతన పాటలతో, సంగీతన ఆదరణతో నడిపించే విధానం కావాలి. ఈ వాక్యము మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మత్తులే ఉండకూడదు. మత్తులు ఉంటే దేవునికి అంగీకరించలేం. మనం ఎక్కడ ఉంటున్నాం, ఏ ప్రాంతం ఉంటున్నాం, ఎక్కడ నివసిస్తున్నాం, మనం దేవునికి లోబడినట్లుగా ఆత్మస్ఫూర్ణులుగా, ఆత్మ సంబంధులుగా ఉండాలని ఈ వాక్యములో రాయబడుతుంది. ప్రియమిత్రులారా, సహోదరులారా, ఈ వాక్యము మన అందరికీ తెలుసుకోని లక్షణం అంటే సంపూర్ణ భాగ్యము, సంపూర్ణ ఆరోగ్యముకు మనం బాగుండాలంటే మనం మత్తులు అది దూరం పెడతాం. ఇక్కడ ఏముంది ఏంటండి, ఇక్కడ దురాసపానంలో కలదు, ఆత్మ పూర్ణములు ఉండాలి. ఒకరితో ఒకరొక కీర్తనలకు సంగీతముతో, ఆత్మ సంబంధంతో, పాటలతో హెచ్చించు మీ హృదయమును ప్రభు గురించి తెలుసుకోండి. మీ హృదయం ఎలాగుంటుంది, ప్రభు గురించి తెలుసుకోండి. అలా ఉంటే పేరిట సమస్తం తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించండి. ఆ దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తే దేవుడి క్రియ, దేవుడి మాటలు నేర్చుకోవాలి. ఈ విషయం మనందరూ తెలుసుకోవాలని ప్రభు పక్షముగా మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయనా, లోకములు ప్రభా మత్తులే ఉంటున్నారు తండ్రి. ఆ మత్తులేని ప్రభు ఎవరు బాధిస్తున్నారో అలా క్షమించండి. నీ ఆత్మతో, సత్యమతో బలపరచు, దీవించు, సాక్షి వాడుకో, సహాయం తెచ్చి, ప్రేమించు, నీ స్వరము తెచ్చండి, నీ సాక్షిగా నిలబెట్టుకోండి. ఆత్మతో సత్యముగా నడిపించి విధానం పెట్టి ప్రార్థిస్తున్నాం. దయగలుగుతాను ప్రభా. ప్రతి కుటుంబం ప్రభావ లేవలెత్తండి. ప్రతి కుటుంబంలో ప్రభా ఆశ్రయించండి ప్రభా. ఆయన అయ్యా గడిచిన కాలం అంతా సంగతులు గత నెలంతా సజీవులకించావు, సాక్షి వాడుకున్నావు, సహాయం తెచ్చావు, ఆదరించావు, సేవించావు, నీ స్వర్మ తెచ్చండి. సంగీతముతో ఆదర్శం నడిపించి గొప్ప రక్షణ తెచ్చే ప్రభా. విశ్వాసం మేలంగా, విశ్వాసం రక్షణగా ధరింపచేసి సాక్షి వాడుకోమడుగుతున్నాను. నీ చిన్న ప్రార్థన ప్రభా, పరలోక సాక్షిగా నీ ఆశీస్సులు నడిపించి గొప్ప లక్షణ తెచ్చి ప్రభా. ఎవరి ప్రభా పాపము ఊబులు ఉండిపోయారు, క్షమించి లక్షణ తెచ్చండి. అలా క్షమించే గుణం ఎత్తిత్వంగా ప్రభా, అలా లేకని ప్రభా మత్తులు లేవలేకని దూరపెట్టి ఆత్మతో నేను శృతించి ఆరాధించి సంగీత ఆదర్శం నడిపించి గొప్ప స్వరమ తెచ్చమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. రైతులండి, అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆచరించను కాక ఆమేన్.